అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు. సో ఇక్కడ చంద్రబాబు గారు సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఎంతైనా బీజేపీదే పెద్దన్న పాత్ర. కీ డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలి. కీలకమైన పదవులు వాళ్ళకి చెప్పే భర్తీ చేయాలి. ఇక్కడ తీసుకునే రాజకీయపరమైన నిర్ణయాలకు ఖచ్చితంగా అమిత్ షా గారికి మోదీ గారికి సమాచారం ఇచ్చే చేయాలి. ఈ నేపథ్యంలోనే ఒక 15 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని నరేంద్ర మోదీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరిగిన తీరు, దానిలో మొత్తం అవినీతి, సో ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, ఎంతవరకు లబ్ధి పొందారు, ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు, దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా చర్చించి వచ్చారు. అంతకుముందు ఒక నెల 15 రోజుల కిందట అనుకుంటా, ఒక 40 రోజుల కిందట పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ని మొత్తం లోక్సభలో మాట్లాడుతూ ఆ తర్వాత రోజు అమిత్ షా గారిని కలిసి ఒక నోట్ ఫైల్ మొత్తం అందజేశారు. మీకు ఇదంతా కూడా జరిగిందని నేను చెప్తున్నా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఫైల్స్ మూవ్ అయ్యాయి అనడానికి ఇవన్నీ కీలకమైన ఆదేశాలు, కీలకమైన అంశాలు. సో ఇప్పుడు మద్యం స్కామ్ ఇన్వెస్టిగేషన్ చివరి దశలో ఉంది. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అనేది నిరూపించి ప్రాథమిక ఆధారాలు సేకరించి ఆయన్ను అతి త్వరలో అరెస్ట్ చేయడానికి ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. అయితే మనం ముందు అనుకున్నాం కదా, ఎంతైనా ఇక్కడ పొలిటికల్ డెసిషన్స్ ఫైనల్గా అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారికి తెలిసే ఇంప్లిమెంట్ అవ్వాలి. వీళ్ళు ఆల్రెడీ ఆయనకి చెప్పారు. కానీ ఎంత అవునన్నా కాదన్నా వైసీపీతో కూడా బీజేపీకి మంచి రిలేషన్సే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి మంచి రిలేషన్సే ఉన్నాయి. ఇది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అలాగే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్ కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, బీజేపీ పెద్దలకు తెలియనివేమీ కాదు. వాళ్ళు సెంట్రల్లో పవర్లో ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి నివేదికలు రావా? పైగా అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య అనధికార పొత్తు ఉంది అని బహిరంగ రహస్యమే. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని కలిసేవాళ్ళు. కలిసిన ప్రతిసారి పోలవరం ప్రాజెక్టుకు నిధులు అడిగామనో, అమరావతి కోసం డబ్బులు అడిగామనో, లేదంటే ఇంకేదేదో అడిగామనో ప్రకటనలు ఇచ్చుకునేవాళ్ళు. కానీ అసలు వాస్తవం వేరు. ఆయన ఢిల్లీ వెళ్ళి పెద్దల్ని కలిసి రావడం, ఇక్కడ రాజకీయ పరంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉండేది. ఒకసారి పెద్దలను కలిసి వచ్చిన తర్వాత పరిమళ నట్వానీ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. మరోసారి పెద్దలను కలిసి వచ్చిన తర్వాత జస్టిస్ ఎన్వి రమణ గారి మీద ఫిర్యాదు చేయడం బయటకు వచ్చింది. మరోసారి పెద్దలను కలిసి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి బదిలీ జరిగింది. అలా ప్రతి కీ డెసిషన్స్ కూడా ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చాక జరిగిందనమాట. అప్పట్లో 2019 నుంచి 2024 వరకు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక, ప్రతి వ్యవహారం వెనక బీజేపీ పెద్దలు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. దానికి ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ కూడా ఉదాహరణలు మాత్రమే. సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరుగుతుంది అంటే బీజేపీ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఈ డౌటు అందరికీ వచ్చే ఉంటుంది. మనం ఒక 3-4 సందర్భాల్లో 3-4 వీడియోస్ చేశాను. జగన్ అరెస్టు, అతి త్వరలో అరెస్ట్ అని. ఎస్, దాని రిలేటెడే ఇప్పుడు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి సంబంధించి అన్నీ రెడీ అయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీం చివరి ప్రయత్నాల్లో ఉంది అరెస్టు ఆపడానికి, అరెస్టు జరగకుండా ఉండడానికి. అది ఢిల్లీ పెద్దల ద్వారానే అవుతుంది. సో దానికి కొన్ని ప్రయత్నాలు ఆల్రెడీ మొదలయ్యాయి. అమిత్ షా గారిని కలవడం, అమిత్ షా గారికి కొంత చెప్పడం, సో ఆయనకు అప్పుల్లో ఏమేమి జరిగిందనేది ఆయన చెప్పడం, దానిలో పాత్ర ఎక్స్ప్లెయిన్ చేయడం, సో దీని భవిష్యత్తులో ఇలా ఉంటాం అలా ఉండమని హామీ ఇవ్వడం. ఇదంతా నిజానికి బీజేపీకి వైసీపీకి ఇప్పటికీ కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని కీలకమైన వ్యవహారాల జోలికి టీడీపీ వెళ్ళకూడదు, కూటమి ప్రభుత్వం వెళ్ళకూడదని బహుశా బీజేపీ వాళ్ళు కండిషన్ పెట్టి ఉండొచ్చు. అందుకే షిరిడి సాయితో డీలింగ్ కావచ్చు, మేఘా వాళ్ళతో డీలింగ్ కావచ్చు, వాళ్ళకే అవన్నీ కొనసాగించడం కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసును కదపకపోవడం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకురాకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అతిపెద్ద తప్పులు, పాపాలు. వాటి జోలికి కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల్లో అసలు వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? దీనిలో బీజేపీ వాళ్ళ పాత్ర బహుశా ఉందేమో అప్పట్లోనే. సో అందుకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి టీం కొంత ఇంపార్టెంట్ టీం అనమాట.
ఆయన వ్యవహారాలన్నీ చూసే పర్సనల్ ఇంపార్టెంట్ టీం వాళ్ళు ఢిల్లీ వెళ్ళారని, ఢిల్లీ పెద్దలను కలిశారని, అరెస్టు నుంచి కొంత ఉపశమనం తీసుకుంటున్నారని ఒక సమాచారం, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన సమాచారం. థ్యాంక్ యూ.